ఈరోజే మంగళవారం. అలానే రథసప్తమి కూడా. రాత్రి 12 గంటల లోపు ఈరోజు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే చాలు. ధనం 4 దిక్కుల నుండి దూసుకు వస్తుంది. కోటీశ్వరులుగా మారుతారు. కటిక దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. రథసప్తమి అనేది చాలా పవిత్రమైనటువంటిది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖము హస్త రేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్య భర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దేనికి అయినా పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. గురూజీ శివరామరాజు గారు. నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. వారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 8186033657. నమ్మకంతో గురువుగారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి రథసప్తమికి చాలా మంచి ప్రాముఖ్యత ఉంటుంది. రథసప్తమి రోజున చేసేటటువంటి ప్రతి పూజ, ప్రతి పరిహారం కూడా మన దరిద్రాన్ని తొలగిస్తుంది. ముఖ్యంగా ఈ సప్తమి అనేది చాలా పవిత్రమైనటువంటిది. రథసప్తమి అంటే ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ రోజున మనం చేసేటటువంటి ప్రతి పూజ కూడా సూర్య భగవానుని యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ఈరోజు చాలా మంచి రోజు, చాలా పవిత్రమైనటువంటి రోజు. కనుక ఈరోజు అంటే రథసప్తమి. రథసప్తమి అంటే సూర్య భగవానుడికి ఎంతో ప్రీతికరమైనది. ఎందుకంటే ఈ సృష్టికి వెలుగుని ఇచ్చేది సూర్య భగవానుడు. ఈ సృష్టి ఇంత కాంతివంతంగా వెలుతురిగా ఉంది అంటే కారణం సూర్య భగవానుడు. అలానే ఈ సృష్టి ప్రారంభమైనటువంటి రోజునే సూర్య భగవానుడిని అంటే రథసప్తమి రోజునే ఈ సృష్టి ప్రారంభమైనట్టు శాస్త్రాలు చెబుతున్నాయి. తద్వారా రథసప్తమికి చాలా పవిత్రమైనటువంటి రోజుగా పేరు ఉంది. ఈ రథసప్తమి రోజున చేసేటటువంటి పూజలు, పరిహారాల వల్ల మన జాతకంలో ఉండేటటువంటి దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో, ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నాయి అని బాధపడుతూ ఉన్నారు, లేదా విద్య, ఉద్యోగం, వ్యాపారంలో ఇలా నష్టాలు రావటం, ఇలా అనేక రకాల సమస్యలు ఉన్నాయని, అనేక రకాల సమస్యలు వస్తున్నాయని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి తప్పకుండా అంటే ఒక మంచి పరిష్కారం అనేది లభిస్తుంది. ఈ రోజున చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది. ఈరోజు ఎందుకంటే చాలా పవిత్రమైనటువంటి రోజు రథసప్తమి. ఈ రథసప్తమి అనేది చాలా మంచిది. అంటే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మధ్యలో ఎన్నో సప్తమీలు వచ్చినప్పటికీ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చిన ఈ సప్తమికి చాలా మంచి ప్రాధాన్యత ఉంటుంది. కనుక ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది ఒక్కటి పెడితే కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారు. ఈ రోజుల్లో చాలా మందికి డబ్బు సమస్యలు అధికమైపోయి ఉన్నాయి. డబ్బు అనేది కొంతమంది సంపాదిస్తూ ఉంటారు, కానీ చేతిలో నిలవది. మరికొంతమంది డబ్బుని సంపాదించాలి అనుకుంటారు, కానీ సంపాదించడానికి ఏ మార్గమూ కనిపించదు. కొంతమంది ఎంతో సంపాదించి డబ్బుని ఇంట్లో కూడబెట్టుకుంటూ ఉంటారు, కానీ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలానే వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట ఉండదు, మనశ్శాంతి ఉండదు. అలానే దాంపత్య జీవితం అనేది సరిగ్గా ఉండదు. ఇలా ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలతో ఒక్కొక్కరు బాధపడుతూ ఉంటారు. ఇలాంటి సమస్యల నుండి మనం విముక్తిని పొంది మన జీవితంలో ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలను తొలగించుకొని ఆరోగ్యంగా ఉండాలి అన్నా, అదృష్టం కలిసి రావాలి అన్నా ఇక మనం ఈ రోజున రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టాలి. గ్యాస్ స్టవ్ అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క ప్రతిరూపం. ఇది మన అందరికీ తెలిసినదే. కానీ కొంతమంది గ్యాస్ స్టవ్ని పట్టించుకోరు అస్సలు. మనం ఆర్థికంగా కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటే గ్రహ దోషాలు కావచ్చు, మనం తెలిసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు. ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల గ్రహాల యొక్క దోషాలు రావటంతో పాటు మన ఇంట్లో ఆర్థిక కష్టాలు వస్తాయి. డబ్బు చేతిలో నిలవదు. డబ్బుకి సంబంధించి చాలా రకాల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రతి సమస్యను పరిష్కరించాలి అని మనం ఎంత తపన పడినా సరే మన సమస్యకి పరిష్కారం అనేది లభించదు.
ఇక రథసప్తమి అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున మనం అంటే గ్యాస్ స్టవ్ దగ్గర చేసేటటువంటి పరిహారం, ముఖ్యంగా గ్యాస్ స్టవ్ దగ్గర చేసేటటువంటి పరిహారం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటిది. గ్యాస్ స్టవ్ దగ్గర చేసేటటువంటి పరిహారాలకి మంచి ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి మన ఇంట్లో నిలకడగా ఉండాలి అన్నా, లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి అన్నా ఖచ్చితంగా మనం గ్యాస్ స్టవ్ దగ్గర కొన్ని నియమాలను పాటించాలి. ఈ నియమాల వల్ల అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది. అలానే చాలామంది కొన్ని రకాల అంటే ఫెస్టివల్స్లో కూడా వారు అంటే గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయరు. కానీ గ్యాస్ స్టవ్ని ఎప్పుడూ శుభ్రం చేస్తూ ఉండాలి. గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గ్యాస్ స్టవ్ని శుభ్రం చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది. గ్యాస్ స్టవ్ అనేది పరిశుభ్రంగా ఉంటేనే అమ్మవారు ఇంట్లో స్థిరంగా ఉంటారు. చాలామంది గ్యాస్ స్టవ్ని శుభ్రంగా ఉంచరు. అలానే ఒకవేళ గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసినా మళ్ళీ గ్యాస్ స్టవ్ వెనకాల గోడని మాత్రం శుభ్రం చేయరు. గ్యాస్ స్టవ్ వెనకాల ఉండేటటువంటి గోడని మాత్రం శుభ్రం చేయకుండా కేవలం గ్యాస్ స్టవ్ని శుభ్రం చేస్తారు. అలానే గ్యాస్ స్టవ్ దగ్గర వాడినటువంటి మసి గుడ్డను కూడా ఉతకరు. గ్యాస్ స్టవ్ దగ్గర ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచరు. ఇలా చేయటం వల్ల గ్యాస్ స్టవ్ దగ్గర మసి గుడ్డను శుభ్రంగా ఉంచితేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. చాలామంది మసి గుడ్డే కదా అని ఉతకకుండా అలానే వాడుతూ ఉంటారు. అలానే దానిని కాళ్ళ కింద కూడా వేసి తొక్కుతూ ఉంటారు. ఇలా పొరపాటున కూడా చేయకూడదు. కాళ్ళ కిందన మసిగుడ్డ వేసి తొక్కకూడదు. మసిగుడ్డను ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక ఈరోజు రథసప్తమి కనుక తప్పకుండా గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసి, గ్యాస్ స్టవ్ వెనకాల గోడని శుభ్రం చేసి, గ్యాస్ స్టవ్ దగ్గర వాడే మసి గుడ్డను కూడా శుభ్రం చేసి ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో, రాత్రి 12 గంటలలోపు అందరూ నిద్రిస్తున్న సమయంలో రహస్యంగా ఈ పరిహారాన్ని చేయండి. రహస్యంగానే ఎందుకు చేయాలి అంటే, మనం ఎప్పుడైనా ఏదైనా మంచిని కోరినప్పుడు, మనం డబ్బు కోసం డబ్బుని ఆశించి పరిహారాలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ పరిహారానికి మంచి ఫలితం అనేది రావాలి అంటే నమ్మకంతో పరిహారాన్ని చేయాలి. అలానే కొద్దిగా రహస్యంగా పరిహారాన్ని చేయాలి. రహస్యంగా పరిహారం చేయటం వల్ల అదృష్టం వస్తుంది. ఎందుకంటే ఇతరులకి చెప్పి పరిహారాలు చేయటం వల్ల ఇక ఈ పరిహారాన్ని ఇలా నమ్మకంతో రహస్యంగా చేయండి. నమ్మకంతో చేయటం వల్ల తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది. నమ్మకంతో చేస్తేనే మనకు పరిహారానికి ప్రతిఫలం అనేది ఉంటుంది. కనుక నమ్మకంతో పరిహారాన్ని చేయటానికి ప్రయత్నించండి. ఇక తప్పకుండా ఈ పరిహారాన్ని ఈరోజు చేస్తే గనక మంచి ఫలితం అయితే పొందుతారు. డబ్బు 4 వైపుల నుండి వస్తుంది. ఇంతకీ ఈ పరిహారాన్ని ఎలా చేయాలి, గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అంటే, ముందుగా మనం చెప్పుకున్నట్టుగా అందరూ నిద్రించాక ఈ పరిహారాన్ని చేయండి. పరిహారాన్ని చేసే ముందు గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోండి. గ్యాస్ స్టవ్ చుట్టుప్రక్కల ఎలాంటి డస్ట్ లేకుండా చూసుకోండి. అలానే మసి గుడ్డను శుభ్రం చేసుకోండి. అలానే మన గ్యాస్ స్టవ్ వెనకాల ఉండే గోడని కూడా శుభ్రం చేసుకోండి. ఇక తప్పకుండా ఈరోజు ఈ పరిహారాన్ని చేసే ముందు ఇలా శుభ్రంగా ఉంచుకొని పరిహారాన్ని చేయండి. దీనికోసమని ముందుగా ఒక ప్లేటును తీసుకోండి. లేదు ఒక పేపర్ను తీసుకున్నా పర్వాలేదు. అందులో కొద్దిగా రాళ్ళ ఉప్పు, కొన్ని నల్ల నువ్వులు వేసి కొద్దిగా కుంకుమను వేయండి. తరువాత అందులోనే ఒక రౌండ్ అంటే రూపాయి కాయిన్ వేయండి. కాయిన్ అనేది సూర్యుని పోలిక వల్లే రౌండ్గా ఉంటుంది కనుక రూపాయి కాయిన్ని వేయండి. అలా వేసి దానిని ముడిచి గ్యాస్ స్టవ్ కింద పెట్టి నమస్కరించుకొని మీ కష్టాలు తొలగిపోవాలి అని వేడుకోండి. తర్వాత వెళ్ళి నిద్రించండి. మళ్ళీ వంటగదిలోకి రాకుండా చూసుకోండి. తర్వాత వెంటనే అంటే మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచి వెంటనే మీరు గ్యాస్ స్టవ్ కింద పెట్టినటువంటి దానిని తీసి అందులో ఉండే రూపాయి కాయిన్ని బయటికి తీసి మనం పేపర్లో పెట్టినటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి కదా, ఉప్పు, నల్ల నువ్వులు, కుంకుమ, వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేసి రండి. ఈ రూపాయి కాయిన్ని ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ డబ్బు రెట్టింపు అవుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా సరే తొలగిపోయి అదృష్టం ఖచ్చితంగా కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా. ఈరోజు రథసప్తమి మంగళవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు. రాత్రి 12 గంటలలోపు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.